సో ఇది గుండెపోటుకి వ్యాక్సిన్ అన్నారండి. చాలామంది ఇది అపోహలో ఉన్నారు. అది వ్యాక్సిన్ కాదండి. యాక్చువల్‌గా ఏమిటి అంటే అదొక సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ ఇంక్లిజిరాన్ అని ఒక కొత్త మందు. సో ఇది ఏమన్నా అమృతమా? కాదు. అమృతం అని అనుకోవద్దండి. ఇది ఒక కొత్త మందు కాబట్టి అంటే ఇప్పుడే ప్రయోగం నుంచి వచ్చింది కాబట్టి దాని పేటెంట్స్ ఉంటాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ. సో చాలా కాస్ట్లీ మందు. 6 నెలలకు ఒకసారి ఆ ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది. దేనికి ఇంతకి ఇది వాడేది? ఇది వాడేది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించటానికి. మరి ఇది హార్ట్‌కి ఏంటి సంబంధం? ఎందుకు అంటే గుండెపోటు వచ్చే కారణాల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కారణాల కంటే కూడా ఎవరెవరిలో ఎక్కువగా చూస్తాం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ, మధుమేహం ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ, హైపర్ టెన్షన్ రక్తపోటు ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ. ఇవన్నీ కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్ ధూమపానం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ అవకాశం ఎక్కువ. సో ఇవన్నీ అదుపులో పెట్టుకుంటే అవకాశం తగ్గుద్ది. అంతేగాని ఇవన్నీ అబ్సల్యూట్‌గా రాదు అని చెప్పలేవు. అవకాశం తగ్గుతుంది. ఇవన్నీ విచ్చలవిడిగా వదిలేసి వీటిని పట్టించుకోకుండా ఉంటే అవకాశం పెరుగుతుంది. సో మనకి ఇన్నాళ్ళు మధుమేహానికి డయాబెటీస్‌కి ట్రీట్మెంట్ ఉంది. హైపర్ టెన్షన్‌కి ట్రీట్మెంట్ ఉంది. స్మోకింగ్ అంటే మన చేతిలో ఉంది, ఆపేస్తాం. ఈ కొలెస్ట్రాల్‌కి సంబంధించింది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని నిర్ధారణ అవుతే మందులు లైఫ్ లాంగ్ రోజుకొక మందు స్టాటిన్ అంటాం. అటర్వాస్టాటిన్ కానీ రోసువాస్టాటిన్ కానీ వాడటం జరుగుతూ ఉండింది ఎన్ని సంవత్సరాల నుంచో. ఇది ఏం చేస్తుంది? ఎల్‌డిఎల్ అనే ఒక పదార్థాన్ని తగ్గిస్తుంది ఈ స్టాటిన్స్ అనేవి. సో ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఏంటి? ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే రక్తనాళాల్లో ఉన్న గోడల్లోకి ఈ ఎల్‌డిఎల్ అనేది మార్పు చెంది ఆక్సిడైజ్డ్ ఎల్‌డిఎల్ అంటాం. దాంతోపాటుగా ఒక మిశ్రమాన్ని తీసుకెళ్ళి లోపల ఒక పూడికను ఏర్పరిచే అవకాశం ఉంటుంది. ఇది రూల్ కాదు. ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ అవకాశం, తక్కువ ఉన్న వాళ్ళలో తక్కువ అవకాశం. అంతేగాని ఎక్కువ ఉంటే 100% మీకు బ్లాక్ వస్తుంది, తక్కువ ఉంటే రాదు అని కాదు. అవకాశం వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉన్న వాళ్ళలో తక్కువ ఉన్న వాళ్ళలో తక్కువ ఉంటుంది. సో మన కర్తవ్యం ఏమిటి? ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ని అదిమి నార్మల్ లెవెల్స్కి చాలా తక్కువగా తీసుకెళ్ళినప్పుడు ఈ అవకాశం తగ్గుతుంది. సో వాటికి మనకి అటర్వాస్టాటిన్ ఉంది, రోసువాస్టాటిన్ అనే మందులు ఉన్నాయి. మరి వీటి మించి ఏం కావాలి? ఎవరికి కావాలి? సో ఇవి చక్కగా పనిచేస్తే టార్గెట్ డోసెస్కి వెళ్తే అంతా చక్కగా పనిచేస్తే వేరే మందు ఏమీ అక్కర్లేదు. కానీ మాకు కొంతమందిలో సమస్య వస్తుంది. ఎవరెవరికి సమస్య వస్తుంది అంటే కొంతమందిలో ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ని టాలరేట్ చేయలేరు. టాలరేట్ చేయకపోవటం అంటే మందు కొంచెం పెంచినా కూడా టార్గెట్ దగ్గరికి రావడానికి అంటే సరే మనకి వాల్యూని చూసి పెంచుకుంటూ వెళ్తాం. ఒక వాల్యూ మనకి టార్గెట్కి రావాలి అనుకున్నప్పుడు ఆ టార్గెట్కి రావడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే పిక్కల నొప్పులు అవ్వచ్చు, మయోసైటిస్ అంటాం, కడుపులో మంటలు అవ్వచ్చు, టాలరేట్ చేయలేకపోవటం అంటాం దాన్ని సైడ్ ఎఫెక్ట్ వల్ల. సో పేషెంట్ అది నేను వాడలేను, నా వల్ల కాదు అంటారు. అప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గవు. సో అప్పుడు ఏమి చేస్తాము అంటే ఇంకా వేరే పరిస్థితులు వేరే మందులు ట్రై చేస్తాం. సో మనకి స్టాటిన్స్లోనే ఇట్లా టాలరేట్ చేయని వాళ్ళకి పిటవాస్టాటిన్ అని ఇంకో మందు ఉంది. అది కూడా స్టాటినే. కానీ దాన్ని కూడా టాలరేట్ చేయలేని వాళ్ళు సంఖ్య తక్కువ ఉంటుంది. సో మాకు ఒక సంవత్సరానికి 2 లేదా 3 ఇలాంటి పరిస్థితులకి లోనవుతారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 3, 4 ఏం చేయాలి? ఎందుకంటే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ స్టాటిన్ వాడలేరు, అటర్వాస్టాటిన్ కానీ రోసువాస్టాటిన్ వాడలేరు. కొంతమందికి అయితే ఎనాఫిలాక్సిస్ ఉంటుంది. అది వేసుకోగానే దద్దులు బెందులు వచ్చేస్తాయి. సో వీళ్ళందరికీ ఏం చేయాలి అంటే దీని తర్వాత ఎవలుకమాబ్ అని ఇంకొక మందు వచ్చిందండి. పీసీఎస్కే ఇన్హిబిటర్ అంటారు. పీసీఎస్కే ఇన్హిబిటర్ ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ని అత్యంత తక్కువకి తీసుకెళ్ళుద్ది. అది ఇంజెక్షన్ ఎవ్రీ 15 డేస్ 15 రోజులకు ఒక మారు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ రెపాతా అనే డ్రగ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది మార్కెట్లో. సో ఇదొక ఇంజెక్షన్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి ఫ్యూచర్లో గుండెపోటు వచ్చే ఆస్కారం తగ్గడానికి. సో ఇప్పుడు దీనిపైన ఇంకా సుపీరియర్గా ఇంక్లిజిరాన్ అని వచ్చింది. ఇది 6 నెలలకు ఒక ఇంజెక్షన్ చాలు. ఇది 15 రోజులకు ఒక ఇంజెక్షన్. సో ఇది ఎవరికి ఇవ్వాలి? ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉండి డిస్లైపిడీమియా అంటాం, లేదా హైపర్ కొలెస్ట్రాలీమియా అంటాం. ఇది ఉన్నవాళ్ళు మందులు వాడని పరిస్థితి, వాడినా పనిచేయని పరిస్థితి 2. ఒకటి టాలరెన్స్, 2 ఉపయోగం లేకపోవడం. అంటే మందుని హైయెస్ట్ డోస్ పెట్టినా మీకు టార్గెట్కి రాని సమస్యలు ఉన్నప్పుడు ఈ ఇంక్లిజిరాన్ అనే మందుని వాడచ్చు. అంతేకాని ఇదేదో హార్ట్ అటాక్స్ లేకుండా చేస్తుంది, హార్ట్ అటాక్కి ట్రీట్మెంటు అట్లా అనడానికి తప్పు. సో ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్. సో
అపోహని మరిచి మీరు దీని మీద శ్రద్ధ వహించేదానికంటే మీ జీవన శైలిలో మార్పుల మీద శ్రద్ధ వహించి ఇటువంటి అనుమానాలకి ఇలాంటి వీడియోల కంటే కూడా డాక్టర్ని సంప్రదించి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. నమస్కారం.